హాయ్! ఈ మధ్య అందరి బోర్‌వెల్స్ ఎండిపోతున్నాయి. గ్రౌండ్ వాటర్ పడిపోతుందని ప్రతి సిటీస్‌లో వింటున్నాం. మాక్సిమం మెట్రోపాలిటన్ సిటీస్ చాలా సిటీస్‌లో. గ్రౌండ్ వాటర్ మొత్తం తగ్గిపోతుంది. అప్పట్లో 100 ఫీట్స్‌లో అలా బోర్ పడేది. ఇప్పుడు అవి ఏకంగా 1000, 1500, 2000 దాకా వెళ్ళిపోతున్నారు ఫీట్స్. సో, అలా తగ్గిపోవడానికి కారణం ఏంటంటే, అసలు మనం భూమిలోకి వాటర్ పంపించము. అంటే యూజ్ చేసినట్టు ఆహ్, క్యా పైప్స్‌లో పడేసి ఎళ్ళిపోతాయి. సిటీ బయటికెళ్ళిపోతాయి గానీ భూమిలోకెళ్ళవు. అలా అని యూజ్ చేసిన వాటర్ అవసరం లేదు. నేను చెప్పేదేంటంటే, మనం ఎవ్రీ రెయినీ సీజన్ సరిపోద్ది. మనకి బోర్స్ అన్నీ రీచార్జ్ కావాలన్నా, గ్రౌండ్ వాటర్ పెరగాలన్నా. సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి తెలిసిందే. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతుండాలి. ఆ టెర్రస్ మీద పడ్డ వాటర్ ఒక్క చుక్క గూడా బయటికెళ్ళొద్దు. అంతే. నిండిపోయిన తర్వాత ఎళ్ళినా ఏం గాదు. ఇంకుడు గుంత అంటే ఆల్రెడీ తెలుసు అందరికీ. ప్లస్ ఇంకుడు గుంత లేనోళ్ళు గూడా ఒక 100 ఫీట్ బోరేయండి. బోరేసి దాని కేసింగ్ పైప్స్‌కి హోల్ ఉంటాయి. మొత్తం సైడ్స్ అంతా హోల్స్ ఉంటాయి. అలాంటివి వేసేసి ఆ కేసింగ్ పైప్‌కి హోల్ ఉన్నవి 100 ఫీట్ వరకు పెట్టేసేయండి. అంతే. ఆ టెర్రస్ మీద పడ్డ నీళ్ళు దానికి కనెక్ట్ చేసేయండి. కానీ ఫస్ట్ అండ్ మెయిన్ థింగ్ ఏందంటే దానికి ఫుల్ సేఫ్టీ ఇవ్వండి. గ్రిల్ పెట్టి దాని చుట్టూ ఏదైనా కట్టేసి పర్మనెంట్‌గా ఇంకా. అంటే దాన్ని తీయాలి అంటే చాలా లాక్ పగలగొట్టేలాగా ఉండాలి. అంటే దాని చుట్టూ ఉన్న గ్రిల్ ఊరికే తీసేలాగా ఉండొద్దు. అలా ఫుల్ సేఫ్టీ పెట్టుకోండి పిల్లలు పడకుండా. హ్మ్. ఆ టెర్రస్ మీద పడ్డ వాటర్ అంతా ఒక పైప్ నుంచి కనెక్ట్ చేసి డైరెక్ట్‌గా బోర్‌లో పంపించేసేయండి. ఏం గాదు. ఒక మరీ వేల ఫీట్లు గాదు గదా! 50-100 ఫీట్ వరకి బోర్‌వెల్ చేసి దాన్ని పంపించండి. ఆ 50, 100 ఫీట్ నాకు తెలిసి సరిపోద్ది. మీరు కంటిన్యూయస్‌గా నీళ్లు దాంట్లో పంపిస్తుంటే ఏది టెర్రస్ మీంచి పడ్డవి అన్నీ. బూడిపోకుండా దానికో చిన్న టెక్నిక్ ఉంటది. నిజంగా చేద్దామనుకుంటే మీకు తెలిసిపోద్ది. ఆ టెర్రస్ నుంచి వచ్చే వాటర్‌లో చెత్త ఉంటది గదా! ఆ చెత్త రాకుండా చిన్నగా ఒక బెండ్ లాగా పెట్టేసి చేస్తారు కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. వెంటనే మీకు బోర్స్ నిండిపోతూనే ఉంటాయి. డైలీ నిండుతూనే ఉంటదది. నిండి ఓవర్‌ఫ్లో అయ్యి బయటికెళ్ళిపోతూనే ఉంటాయి. అలా రెయినీ సీజన్ మొత్తం నిండిపోయిందనుకోండి, ఆటోమేటిక్‌గా మీదే గాదు మీ చుట్టుపక్కల వాళ్ళ బోర్స్ కూడా నిండిపోతాయి. అలా అందరూ జేస్తే అసలు నీళ్ళు ఎండిపోవు. అసలు అది గ్రౌండ్ వాటర్ తగ్గిపోవు. ఎందుకంటే రెయినీ సీజన్ ఒక్కటి చాలు మనకి మొత్తం రీచార్జ్ కావాలంటే. ఇదొకటి. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే పబ్లిక్ ప్లేస్‌లో ఇట్లా వరదలెళ్ళిపోతుంటాయి రోడ్ల మీద. కదా! అందరూ చూసే ఉంటారు. ప్రతి సిటీస్‌లో మొత్తం అవి ఎందుకంటే గ్రౌండ్‌లోకెళ్ళవు. రోడ్లుంటాయి, కాంక్రీట్ ఉంటది. కాంక్రీట్ రోడ్స్, సిమెంట్ మొత్తం ప్రతి షాప్ ముందు టైల్స్ అసలు మనకి ఎళ్ళడానికి ఛాన్స్ లేదు. సో, పడ్డ చుక్క పడ్డట్టే రోడ్ల మీద ఎళ్తూనే ఉంటది. అయితే పబ్లిక్ ప్లేస్ ఎక్కడైతే డౌన్ ఉంటదో, రోడ్ సెంటర్స్ ఉంటాయి గదా! మంచి సెంటర్స్ పెద్ద పెద్ద రౌండ్ ఇట్లా డిజైన్స్ కోసం మధ్యలో పెడతారు. జస్ట్ నా ఐడియా ఏందంటే ఆ మధ్యలోకి ఎవరు ఎళ్లరు గదా! ఆ మధ్యలో గూడా ఇట్లా 100 ఫీట్ 200 ఫీట్ అలా బోర్సేసి దాంట్లో కొంచెం పైనుంచి ఒక 5 ఫీట్ అలా తవ్వేసి ఎక్కువ 5 ఫీట్ విడ్త్‌తో తవ్వేసి లాగా లోపట బోర్ ఉంటది గదా! కేసింగ్ సేమ్ దానికి గూడా హోల్స్ పెట్టేసి ఆహ్, దాంట్లో గూడా ఫుల్ సేఫ్టీగా పెట్టేసి దాంట్లోకి ఎవరు పోకుండా ఇక్కడ నుంచి పైప్‌తో రోడ్డు మీద వచ్చే నీళ్ళు అటు పంపించేసేయండి. చాలా మీరు సెంటర్స్‌లో చూసే ఉంటారు. ఆ సెంటర్ చుట్టూ నీళ్ళు ఆగి ఉంటాయి. ఇట్లా వాటర్ ఆగిపోయి ఉంటాయి. మనం బైక్స్‌లో, కార్‌లో ఎళ్తుంటే అంతా సగం నీళ్ళొస్తాయి. సో, అలాంటివి ఎక్కడ ఇనుకవు అవి. అలాంటియి ఇనికితే మంచిదే గదా! ఏముంది ఆ సెంటర్‌లో కేబుల్స్ ఉండవు, ఏముండవు. 4 రోడ్స్ కలిసే దగ్గర లేదంటే అక్కడక్కడ రోడ్డు సెంటర్‌లో పెద్ద విడ్త్‌లో ఇట్లా రౌండ్‌గా డిజైన్ పెడతాం. అక్కడ కొంచెం తవ్వేసి ఈ 4 సైడ్స్ నుంచి నీళ్ళొచ్చి దాంట్లోకెళ్ళేలాగా చేయండి. ఆ బోర్‌వెల్‌లోకి. కానీ దాన్ని మాత్రం తవ్వేసి అంటే ఫస్ట్ బోరు, దాని తర్వాత పైనుంచి ఒక 5 ఫీట్ వెల్‌లాగా తవ్వేసి, దాని మీద గ్రిల్, ఇంకేదైనా సేఫ్టీ ఇంకేదైనా పెట్టేసి, దానికి లాక్ వేయొద్దు. వెల్డింగ్ జేసేయండి. వెల్డింగ్ అంటే ఇంక దాన్ని ఎవడు తీయొద్దు. ఈవెన్ కుక్క పిల్లలు గూడా పోవద్దు పాపం. ఇట్లా కుక్క పిల్లలు గూడా పోయి దాంట్లో పడొద్దు. అలా ఉండాలి. అంత ఫుల్ గ్రిల్ సేఫ్టీ జేసి వెల్డింగ్ పెట్టేసేయండి. అది 5 ఇయర్స్ వచ్చినా చాలు మనకి. ఎందుకంటే ఆ గ్రౌండ్ వాటర్ ఫుల్ ఎక్కువ. అలా. అది ఎప్పుడో నిండిపోద్ది. ఎప్పుడో మట్టిపోయి. దాన్ని మట్టి పోకుండా గూడా దానికి చిన్న స్టెప్ వాల్ కడతారనమాట. అంటే దాంట్లోంచి ఓవర్‌ఫ్లో అయ్యి దాంట్లో సెకండ్ స్టెప్‌కెళ్తది. ఇదంతా గ్రిల్‌లో ఉండాలి. అదంతా లోపడెక్కడో ఉంటది రోడ్డు మధ్యలో. దాని తర్వాతకి చుట్టూ గార్డెన్ అది రోడ్డు మధ్యలో ఉంటాయి గదా! చుట్టూ గ్రిల్ అవుంటాయి. ఎవరెళ్ళరు. ఇలా. ఇది నా ఐడియా. అది రోడ్ సెంటర్స్‌లో ఈ ఇలాంటివి ఇంకుడు గుంతల్లాంటివి. ఎందుకంటే అవి పబ్లిక్ ప్లేస్ వేస్ట్ అవుతుంటాయి నీళ్ళు. సో, మనకక్కడ వాటర్ ఆగవు. ఎళ్తాయి. జస్ట్ నా నా ఐడియానే. మీరు వినేటప్పుడు ఇది ఎట్లా అవుతదని గాదు. నా ఐడియా జెప్తున్నాను. నా వంతు నాకొచ్చిన ఐడియా వేస్ట్ కాకుండా చెప్తున్నాను. ఓకే. అదొకటి పార్క్స్. పబ్లిక్ ప్లేసెస్ చాలా పార్క్స్ ఉంటాయి గదా! ఆ పార్క్‌లో గూడా అక్కడ వరద ఎటెళ్తుందో చూసుకొని
అక్కడ కూడా సేమ్ టు సేమ్ ఒక 100 ఫీట్ పెద్ద బోర్ వేసి దాని ప్లస్ పైనుంచి ఒక 5 ఫీటో 10 ఫీటో వెళ్ళాగా 5 ఫీట్ విడ్త్లో చేసేసి దానికి ఫుల్ సేఫ్టీగా ఉంటాయి సిమెంట్ ఇవన్నీ పెట్టేసి దానిపైన గ్రిల్ వేసి, అంటే జాలి దగ్గర దగ్గర ఉండాలి, ప్లస్ దానికి జాలి కూడా వేసి ఫుల్ వెల్డింగ్ పెట్టాలి. లాక్ వేయొద్దు, అంటే ఎప్పుడైనా తీయాలి చెయ్యాలి అని ఉండదు, వెల్డింగ్ చేసేసేయండి. అంటే ఫ్యూచర్లో దాంట్లో ఎవరు పడొద్దు అని సేఫ్టీగా. అంటే లాకేస్తే ఖచ్చితంగా ఎవడో తీస్తాడు చూస్తాడు ఏదో ఒకటి అవుతుంది, వెల్డింగ్ చేసి పడేయాలి అంతే. అది నిండినప్పుడు చూసుకోవచ్చు, ఎప్పుడో ఒకసారి ఎన్ని ఇయర్స్కో ఒకసారి అది బూడిపోద్ది, అప్పటికల్లా సరిపోద్ది, మనకి గ్రౌండ్ వాటర్ అవసరం లేదు. అప్పుడు మళ్ళీ దాంట్లో ఏదైనా బోర్వెల్స్ వాళ్ళు వచ్చి దాస్తారు హై ప్రెషర్ ఎయిర్, ఏమైనా చెత్త చెదార ఉంటే వస్తుంది, లేదంటే దాన్ని ఏదైనా చేసి క్లీన్ చేస్తారు, బోర్ క్లీన్ చేసేది ఉంటాయి టెక్నిక్స్ అట్లా. అంటే ఈ పిల్లలు పడొద్దు ఏంది, కానీ మన గ్రౌండ్ వాటర్ అయితే కావాలి. ఇదొక ఐడియా. ఆ రోడ్డు సెంటర్లో మెయిన్ థింగ్ ఏంటంటే భూమిలోకి నీళ్లు పంపిస్తేనే గ్రౌండ్ వాటర్ పెరుగుతాయి అంతే. నా ఐడియా ఏంటంటే భూమిలోకి రెయిన్ వాటర్ పడ్డట్టే భూమిలోకి పంపిస్తే చాలు, రెయిన్ వాటర్ చాలు, రెయినీ సీజన్ సరిపోతుంది. మన ఇయర్ మొత్తం వాడుకున్నా ఏం కాదు నీళ్లు. మళ్ళీ ఇప్పుడు ఇయర్ మొత్తం వాడిన టాయిలెట్ వాటర్ వేస్ట్ అయిపోతాయి, ఇంకా వేరే వాటర్ అన్నీ వేస్ట్ అయ్యి వెళ్ళిపోతూనే ఉంటాయి, వాటితో మనకు ప్రాబ్లమే లేదు. అవన్నీ ఇంకాల్సిన అవసరం కూడా లేదు. రెయినీ సీజన్లో పర్ఫెక్ట్గా మనం ఇవన్నీ భూములకు పంపిస్తే అంత గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. ఇది నా ఐడియా. ఎందుకంటే మీరందరూ చూస్తూనే ఉంటారు, రెయినీ సీజన్లో ఇలా వరదలు పోతుంటాయి సిటీస్లో. అసలు సిటీస్లో పోయిన వరదలు ఎక్కడ పోవు నాకు తెలిసి. అలా 1 డే చాలు, 1 డే వరద భూమిలోకి మొత్తం ఇంకిపోతే అసలు గ్రౌండ్ వాటర్కి ప్రాబ్లమే ఉండదు. థ్యాంక్స్ అండి. అంటే ఇది చూసేవాళ్ళు ఎవరైనా గ్రౌండ్ వాటర్ గురించి తెలిసిన వాళ్ళు, దాని మీద రీసెర్చర్స్ లేదా గ్రౌండ్ వాటర్ గురించి తెలిసిన సైంటిస్ట్ ఉంటారు కొంతమంది, ఎవరైనా చూసుంటే, తెలియదు చూస్తారో లేదో తెలియదు, చూసుంటే ఏమన్నా కరెక్షన్స్ ఉన్నా, ఒకవేళ ఐడియా ఇలా కాదు అలా చేసిన ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. జస్ట్ నా ఐడియా ఏంటంటే ఫ్యూచర్లో మనం ఇలానే ఇంకా గ్రౌండ్లో ఉన్న వాటర్ అన్ని తోడేసి లాస్ట్కి పెట్రోల్ బంకుల్లాగా వాటర్ బంకులు వస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ వాటర్ మనం చాలా రేట్ పెట్టే కొంటున్నాం, తెలుసు అందరికీ వాటర్ ఎంత పెట్టి కొంటున్నారని. అసలు ఊహించేసుకోండి, పెట్రోల్ రేట్ పెట్టే వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి, ఇంకా అంతకంటే చాలా ఉన్నాయి ఎక్కువ. మనకేంటండి ఇంత వర్షం, ఇంత నీళ్లు, ఇన్ని నదులు ఉన్నాయి మన దేశంలో, నీళ్లు మరీ ఇట్లా పెట్రోల్ రేటుతో అంత కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మనకి ఎట్లయినా పెట్రోల్ లేదు, పెట్రోల్ కొంటున్నాం, వాటర్ కూడా పెట్రోల్ అంతా పెట్టి కొంటామా? ఆలోచించండి. అది ఎవరు చేస్తున్నా మనమే. ఎవరికి వాడు సొంతంగా ఏం కాదులే అని ఇంకుడు గుంతలు అస్సలు తీయరు. గవర్నమెంట్ చెప్పి తీసుకొస్తుంది. వాళ్ళు ఏం చేస్తారండి, మంచి కోసం చెప్తారు, మనం తీయము, ఇంకుడు గుంతలు తీయము. లేదు తీస్తాము, తీసిన దాన్ని ఈ ఇంకుడు గుంత పర్మిషన్ కోసం తీస్తారా ఏంటి? దాంట్లో నీళ్లు పోయేలాగా తీయాలి. ఇంకుడు గుంత అంటే టెర్రస్ మీద పడ్డ వాటర్ అంతా దాంట్లోకి వెళ్ళేలాగా తీయాలి. అది మంచి కోసం చెప్తారు గవర్నమెంట్ అయినా. ఇంకా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ వాళ్ళైతే ఇంకా పోడియం అనేసేసి భూమి కనిపించకుండా చేస్తారు, మొత్తం సెల్లారే, కిందికి పోతే మనకి ఏముండదు. సరే వాళ్ళు ఇంకుడు గుంతలు తీస్తారో లేదు ఎవరికి తెలియదు, తీసినా దాంట్లో పోతే లేదు తెలియదు. అలాంటి పెద్ద పెద్ద సైట్లలో పడ్డ నీళ్ళు అయితే వాళ్ళకి 1 ఇయర్ మొత్తం వస్తాయి. అంత ఏరియాలు ఉంటాయి, ఎకరాలు. అక్కడ కూడా భూమిలోకి వెళ్ళేటట్టు చేసుకోండి. ఎక్కడ టెర్రస్ మీద నుంచి పడుతుంటాయి కదా, ఆ పైపులోంచి వెళ్ళిపోతుంటాయి చూడండి, వరదలు వెళ్తుంటాయి వాటర్ అని. ఎందుకు బయటికి వెళ్ళిపోయి వేస్ట్ చేయడం, అదే గ్రౌండ్లోకి పంపించేసుకుంటే అయిపోద్ది, మనకే ప్రాబ్లం ఉండదు. ఫుల్ డబ్బున్నాయి, ఫుల్ అది ఉన్నా మీరు కొనుక్కున్నా మీకు అంత మంచి వాటర్ ఏం రావు. ఎప్పటికీ ఏమేమో కల్తీలు అవుతున్నాయి. మినరల్ వాటర్ కూడా చూడండి, ఫస్ట్ 5-10 రూపాయల డబ్బాలు కొనేవాళ్ళు, ఇప్పుడు 20 అయింది, 100 రూపాయలు అయింది. ఏదేదో కంపెనీస్కి వెళ్ళిపోతున్నాం, వాళ్ళకు కూడా గ్రౌండ్ నుంచే వస్తాయి. కనీసం ఈ వీడియో చూసే వాళ్ళలో దీన్ని బిజినెస్ లాగా తీసుకునే చేయండి ఎవరైనా. బిజినెస్ అంటే ఇలా గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ చేయడానికి ఆ టెర్రస్ పక్క నుంచి పైప్స్ పెడుతుంటారు కదా, అంటే టెర్రస్ మీద పడ్డ వాటర్ వేస్ట్ కాకుండా దానికి ఒక చిన్న ఫిల్టర్ పెట్టేసి, మన ఏదైనా ప్రతి అపార్ట్మెంట్లో 1-2 బోర్స్ ఉంటాయి, ఏదైనా డ్రై అయిన బోర్ కనెక్ట్ చేయడము, లేకుంటే ఇంకుడు గుంతలు తీపిచ్చేసి దాంట్లో చేయడము. కనీసం ఎవరైనా బిజినెస్ అనే చేసుకోండి. ఇది ఐడియా అంటే జస్ట్ చెప్తున్నాను, నా బాధ ఏం లేదు, గ్రౌండ్ వాటర్ పెరుగుతాయని. వాళ్ళకి బిజినెస్ చేస్తే డబ్బులు వస్తాయి, ప్లస్ గ్రౌండ్ వాటర్ పెరుగుతాయి. అంటే చాలామందికి విన్నోళ్ళకు లేకుండా చేసుకోవాలని ఉంటుంది అపార్ట్మెంట్స్లో అయినా ఎక్కడైనా, వాళ్ళకి ఎవరు తెలియదు. పోనీ ఆల్రెడీ ఇలాంటి బిజినెస్ ఉంది, ఇలా చేస్తున్నాం అనుకుంటే కూడా మీరు కొంచెం అడ్వర్టైజ్ చేసి అందరి దగ్గర పబ్లిక్కి వెళ్ళండి. ప్రతి ఒక్కళ్ళు రెడీగా ఉన్నారు, అంటే ఎవరు ఏం చేయలేరు. అట్లా వదిలిపోతుంటే ఒక్క మనిషి ఏం చేయలేడు. అట్లా ప్రతి ఒక్కటి అందరు కలిస్తేనే అవుతుంది ఏదన్నా. ఇప్పుడు వరదలు పోతున్నాయి, ఎంత ఏం చేసినా ఏం చేయలేడు ఒక్క మనిషి.
అందరూ అనుకోను, లేదంటే మీ వినేవాళ్ళలో పెద్ద పెద్ద ఎవరైనా ఉన్నా గవర్నమెంట్ వాళ్ళైనా, మీరు అనుకుంటే అవుతది. ఇట్లా ఒక ఐడియా. చిన్న ట్రై చేసి చూడండి ఎక్కడైనా ఈ ఇయర్‌కో, లేదంటే ఇది పర్ఫెక్టే అనుకుంటే మీరు చెయ్యొచ్చు.